స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. పేరు సువర్ణ, నాది నందవరం. నా సాక్ష్యం ఏమంటే అసలుకు 3 రోజుల నుంచి అసలు కన్ను ముళ్ళు ఇరిగినట్టు నొప్పి ఉండదు రెప్ప కింద. అసలు ఇట్లా చూసుకుంటే ఏమి లేదు. ఏమి తండ్రి ఇట్లా ఉంది నొప్పి, ఆయన పక్క వాళ్ళకి అందరూ చెప్తే ఏమవుతుంది చూపించుకోవచ్చు అన్నారు. ఏమి తండ్రి ఇది చేసి రక్తం అంటించుకుందాం, రుణాలు చూసుకుందామని వేసుకుంటున్నాం. అస్సలకు నొప్పి అనేది ఎక్కడ మాయమైపోతుంది ఏం లేదు. విపరీతంగా నాకు అస్సలకు విపరీతంగా ఒక్కటి పోతే ఒకటి శోధనలు. నేను ఆ కుమారుని తోటి నుంచి శోధన, భర్త నుంచి శోధన, ఆ శోధనలు తీసివేయని నేను అడుగుతున్నాను. అందరికి వచ్చినప్పుడు నాకు ఎంతో మేలు స్వస్థత కలిగింది. కుండ కాలైపోతుండే, ఎవరు నింపేవారు? దేవుడే నింపుతున్నాడు. ఎక్కడి నుంచి ఒక్క తోటి నుంచి మనకు వస్తుందని అమ్మగారు ఎక్కువ చక్కని వాక్యం వినిపించింది. అది నడాలు నొప్పి, చిన్నలు నొప్పితో ఎంతో బాధపడుతున్నాను. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయాలి. ఇదే సాక్షి. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, దేవాతి దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా ఊరు కైరవాడి. నా పేరు సుగుణమ్మ. అన్ని పరిస్థితి చెప్పి ప్రార్థన చేయండి అమ్మయ్య బాబు అక్కడికి బాగుండలాగనంటే సరేలే అమ్మ అని ప్రార్థన చేసింది. ప్రార్థన వల్ల 2 గ్లూకోజులు కూడా ఎక్కించిండంట ఆ పిల్లలకి. వాళ్ళ సారులే మంచి చూసుకొని బాగా చేయించుకొని అక్కడే పెట్టుకుని కూడా దేవుడు కాపాడినందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నిన్న చెప్పి అమ్మాయికి ప్రార్థన చేయించుంటే నిన్న రాత్రి నుంచి జ్వరం లేదు ఏం లేదు, బాగున్నాడు ఆ బాబు. మరి కూడా విపరీతమైన తలనొప్పి, కాళ్ళు చేతులు చాలా బలహీనమై చాలా చేత కాకుండా ఉంటే అమ్మాయికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని ఉంటే బాగైంది. మా కుటుంబం పట్ల ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మేలు చేసిన అయ్యగారి దేవునికి వందనాలు. ఆ బాబు గురించి మా పిల్లల గురించి ప్రార్థించాలని అయ్యగారిని అమ్మగారిని కోరుచున్నాను. నా పేరు సుజాత, మా ఊరు నందవరం. మేము మే నెలలోనూ అమ్మగారి దగ్గరికి వచ్చాము. గత 4వ నెలన మేము వలసకు పోయి వచ్చినాక నా భర్త 20 రోజుల దాకా అసలు బయటికి అనేది వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఏమైంది అంటే నాకు బయటికి వెళితే ఏమో అవుతుంది, ఎవరో నన్ను వెంటాడుతున్నట్టు, నాకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తూనే ఉండేవాడు. ఆయన మనసులో ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఇక్కడికి చర్చికి వెళదాము, అమ్మగారి దగ్గరికి వెళ్దామని అన్నా కూడా మనము ఊరికే వెళ్ళి వచ్చేవాళ్ళము, ఏమి కాదు, వెళితే నమ్మకంతో విశ్వాసంతో వెళ్దాము, అలా అయితే వెళ్దాము లేదంటే వద్దని అప్పుడు కూడా నేనే అన్నాను. అలా అన్నాక సరేలే వెళ్దామని మేమే బలవంతంగా వచ్చాము. వచ్చిన తర్వాత అమ్మగారికి మా పరిస్థితి ఇది అమ్మ అని చెప్పగా అమ్మగారు రోజును ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు మేము వారాలు తిరిగామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన బాగానే ఉన్నాడు. మేము సాక్ష్యం చెప్పాలనుకున్నాం కానీ చెప్పలేకపోయాము. గత 2 రోజుల నుండి మరలా అలాగే ఉంది నా పరిస్థితి అని ఆయన బాధపడుతూ ఉన్నాడు. రాత్రి కూడా పడుకునే ముందు కూడా నాకేమో అవుతుంది, నేను ఉంటానో లేదో అని కూడా అంటూ ఉన్నాడు. తండ్రి ఏమైందో తెలియదు, మేము రేపు సన్నిధికి వెళ్ళాలి, ఎలా అయినా సరే ఈయన మీరు బాగు చేయండి అని ఇక్కడి నుండి తీసుకెళ్ళిన తైలం అంతా కూడా నేను ఆయన శరీరం అంతా కూడా సిలువ గుర్తు వేసి పడుకున్నాము. మరలా ఉదయం లేవగానే ప్రభు మమ్మలను ఈ సన్నిధికి నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రము. మేము వలసకు వెళ్ళింటే నాకు ఎడమ కాళ్ళకంతా ఏమో ఒక నల్ల మచ్చలు విపరీతముగా ఉండేది. డాక్టర్ దగ్గరికి వెళితే కూడా మీరు చర్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటేనే బాగవుతుంది ఇది అని అక్కడ చెప్పారు. కానీ మేము వెళ్ళలేకపోయాము. అప్పుడు ఇక్కడికి రాగా వచ్చిన వారమే తైలమును రాసుకొనిగా ఆ యొక్క కాళ్ళకున్న ఆ నల్ల మచ్చలన్నీ కూడా పోయి బాగైంది. ఆ బలహీనత నుండి కూడా దేవుడు మమ్మలను స్వస్థపరిచాడు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థించమని కూడా అయ్యగారిని అమ్మగారిని కోరుకొనిచున్నాం. ఇదే మా చిన్న సాక్ష్యం. నా పేరు మేరీ, నాది ఇదే ఊరే. నా సాక్ష్యం ఏమంటే ద్వారా ప్రార్థన చేసుకుని మంగళవారం రోజు వచ్చినాను. అమ్మ ఏమని చెప్పింది, సరేలేమ్మా 5 వారాలు తిరుగు, నీ సమస్యలన్నీ పోతావంటే నేను కుమారుడు 10వ తరగతిలో ఫెయిల్ అయినాడు. తర్వాత మరి
మే నెలలో వచ్చి నేను మరి అదే ప్రార్థన చేయించుకున్నాను. ఏమమ్మా ఇలా జరిగింది, ప్రార్థన చేయమ్మా అంటే, నువ్వు వారాలు తిరిగావమ్మా అనే. లేదమ్మా, ఒక్క వారం తిరిగినాను, ఇంకా తిరగలేదమ్మా అంటే, సరేలేమ్మా మరి వారాలు తిరుగు, దేవుడిని ఖచ్చితంగా మేలు చేశాడన్నాడు. అలాగే నా కుమారుడు ఇప్పుడు ఎగ్జామ్ రాసినాడు, పాస్ అయినాడు. అందుకు దేవునికి వందనాలు. ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా భర్త ఇంతవరకు అసలు నన్ను ఈ చర్చికే వద్దంటాడు, కానీ 5 వారాలు నేను పోతానని వెంటనే పొమ్మని చెప్పినాడు. అందుకు దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి మీకును నా వందనాలు.